డివిజన్లో విజయ్ దివాస్ కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా సామా వెంకటరెడ్డి గారు, వాలారి శ్రీకాంత్ గారు, వాలారి గారు, సంగారెడ్డి గారు, మల్లేష్ గారు, రాజు గారు, గణేష్ గారు, రామకృష్ణరావు గారు, కిరణ్ యాదవ్ గారు, అల్లావుద్దీన్ గారు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నవంబర్ 29వ తారీఖు మేము దీక్షా దివాస్ కూడా తెలంగాణ భవన్లో చాలా ఘనంగా చేసినాము. 11 రోజుల దీక్ష తర్వాత ఈరోజు తెలంగాణ డిక్లేర్ చేసిన రోజు కేసీఆర్ గారు తన ప్రాణాలని బలంగా పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడానికి ప్రత్యేక పాత్ర వహించారు. అందరూ కూడా తెలంగాణ నుంచి కూడా చాలా సంతోషంగా పడుతున్నాము. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించింది. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా షేర్లింగంపల్లిలో కావచ్చు, అలాగే తెలంగాణలో కావచ్చు, మళ్ళా టీఆర్ఎస్ జెండా ఎగిరేసి మన ఈ రాక్షస పాలన నుంచి మన అందరం కూడా విజయ పదంలో వేసి నడిపిస్తూ ప్రజలకు కూడా అందరికీ మేమున్నాము అన్న భరోసా ఇస్తుంటూ మేమందరం కూడా కలిసికట్టుగా టీఆర్ఎస్ జెండా షేర్లింగంపల్లిలో ఎగిరేస్తామని చెప్పేసి అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పేసి భావించి దాదాపుగా దశాబ్ద కాలం పాటు 10 సంవత్సరాల పాటు ఉద్యమాన్ని నడిపేయడం మనందరం కూడా ఈ ప్రాంతంలో నాన్ తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మనం గుప్పిట మంది కొద్ది మందిని మనందరం కలిసి ఇదే చంద్రనగర్ వేదికగా చంద్రనగర్ గాంధీ బొమ్మ సాక్షిగా 400 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడుతున్నటువంటి ప్రాంతం షేర్లింగంపల్లి ప్రాంతం. అటువంటి రాజకీయ ప్రక్రియలో రాజకీయ పార్టీలు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని వేగవంతం చేయకపోగా తెలంగాణ ఉద్యమాన్ని చీల్చే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఒక విఫల ప్రయోగంగా చూపించే ప్రయత్నం చేసినటువంటి క్రమంలో ఇక లాభం లేదు. అప్పటికే అనేక మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటా ఉన్నారు, మనం గమనించాం. ఇక ఇవన్నిటికీ చెల్లించిపోయినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు జరగకూడదు, ఒకవేళ ఆత్మ బలి చేయాల్సి వస్తే అది నా ప్రాణంగా ఇస్తానని చెప్పేసి ఈరోజు కేసీఆర్ దచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమాన్ని పతాకతాకి తీసుకుపోవడంలో భాగంగా వారు 2009 నవంబర్ 29 నాడు ఆమరణ నిరాదీక్ష పూనుకోవడం జరిగింది. ఇక వారి ఆమరణ దీక్ష సందర్భంగా ఇక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు 56 వర్గాలు అందరూ కూడా ఏకమై ఖచ్చితంగా కేసీఆర్ గారు వెంట ఉంటాం, కేసీఆర్ గారి దీక్షకు మద్దతు ప్రకటిస్తాం, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేదాకా మేమందరం వారి పక్షాన్ని నిలబడతామని చెప్పేసి గ్రామాల ప్రతి ఊరిలో, ప్రతి వాడలో, ప్రతి గల్లీలో, ప్రతి చౌరస్తాలో తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి సందర్భాన్ని మనందరం గమనించాం. ఇక తప్పదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధిపోతా ఉంది, తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా మారిపోతా ఉంది. ఇక కాంగ్రెస్ కు నూకలు చెల్లే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ కనుక ప్రాణహాని జరిగితే కాంగ్రెస్ పుట్టగతులు ఉండవని చెప్పేసి భావించినటువంటి ఆ రోజు అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఇక చేసేది లేక డిసెంబర్ 9 నాడు ఇదే రోజున కేసీఆర్ గారు నిరాదీక్ష చేస్తూ ప్రాణాలు పరంగా పెట్టి ఇక ఉంటారా పోతారా అనేటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశారు. ఇదే రోజు ఈరోజు ఒక పవిత్రమైనటువంటి దినంగా మనం భావిస్తూ ఆ రోజు చేసేటువంటి ఉద్యమాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసం కేసీఆర్ గారు అదే దీక్షతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. వచ్చిన తెలంగాణకి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించి ఉద్యమ ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో నీళ్లు, నిధులు, నియామకాలటువంటి ఉద్యమ ఆకాంక్షల్ని పూర్తిగా వినియోగిస్తూ 10 ఏళ్ల పాటు బంగారు తెలంగాణ దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకుపోవడం మనందరం గమనించాం. అటువంటి తరుణంలో 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రపతి పరిపాలన మీద అనేక విధాలుగా కుట్రలు చేసినటువంటి సమైక్యాంధ్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తూ
జరిగినటువంటి ఎలక్షన్లో మన పార్టీ ఓడిపోవడం జరిగింది. కానీ ఓడిపోయిన తర్వాత మనం గమనిస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా గమనిస్తూ ఉంది. ఇవాళ కేసీఆర్ ఉంటే ఇట్లా ఉండేది కాదు ఈ రాష్ట్రం. కేసీఆర్ ఉంటే వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల మధ్యలో ఆగిపోయేది కాదు, వారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల మధ్యలో ఆగిపోయినట్టు కాదు అని చెప్పేసి ఇవాళ తెలంగాణ మొత్తం కూడా మళ్ళీ బీఆర్పీ చేపట్టే పరిస్థితి గమనిస్తూ ఉంది. మన ప్రాంతంలో కూడా మన షేర్లింగంపల్లిలో కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరేటువంటి ఒక ఉద్యమ ద్రోహి, తెలంగాణ ద్రోహి ఇక్కడ ఎమ్మెల్యేగా నంగనాచి మాటలతో మన కండవ కప్పుకొని మనందరినీ కూడా ఆ రోజు ఉద్యమం చేసేటువంటి ఉద్యమ నాయకులందరినీ కూడా ఆగం చేసి లాస్ట్కు చివరికి వారు కూడా ఆగమైనటువంటి పరిస్థితి మనం గమనించినాం. రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికలు ఏదైనప్పటికీ కూడా ఏ ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ షేర్లింగంపల్లి గడ్డ మీద తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కొనసాగించిన మన గతంలో అదే ఉద్యమ స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ ఉద్యమ ద్రోహులకి అంతిమ సంస్కారం దేశదాకా ఈ రోజు డిసెంబర్ 9న ఒక పవిత్ర దిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా, తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా కేసీఆర్ గారి ఆత్మ ధైర్యం మనకిచ్చినటువంటి స్ఫూర్తిగా ఈరోజు ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా షేర్లింగంపల్లిలో ఏ ఎలక్షన్ జరిగినా, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఏ ఎలక్షన్ జరిగినా భారత రాష్ట్రం నుంచి అత్యధిక మేరతో గెలిపించే విధంగా మనందరం కూడా మరొకసారి దీక్ష కూడాలని చెప్పి మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ, విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ. పేరు పేరున అందరికీ, ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే స్ఫూర్తితోని ఏ ప్రోగ్రాం ఇచ్చినా కానీ ఇంతకు రెట్టింపుగా రావాలని కోరుకుంటూ ముందు మనము అఖండ విజయాలు సాధించాలంటే ఇలానే మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. జై